మీకు వర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆర్యవర్ధన్ గారు తెలిసే ఉంటారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరుంటారు? మీరు ఆయన వైఫ్ అనురాధ గారే కదా? మా ఎస్ఐ ఆ రోజు చెప్పాడు. అవును సార్, కానీ నేను ఆయనకి రెండో భార్యని. మొదటి భార్య రాజనందిని గారు. ఓకే. ఆవిడ 20 years బ్యాకే పెళ్ళైన ఇమీడియట్ గానే చనిపోయారు సార్. సో సాడ్. కానీ అసలు నిజం ఏంటంటే ఆవిడ ప్రమాదవశాత్తు చనిపోలేదు సార్. ఎవరో ప్లాన్డ్ గా మర్డర్ చేశారు. పైగా దాన్ని యాక్సిడెంటల్ గా జరిగినట్టు క్రియేట్ చేశారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఈ హత్య చేసింది ఎవరో మీకు తెలుసా? అది తెలుసుకోవడానికే చాలా రోజుల నుంచి ప్రయత్నించాము సార్. వెయిట్ ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి. మీరు ఆర్యవర్ధన్ గారికి రెండో భార్య, రైట్? అవును సార్. ఆయన మొదటి భార్య 20 years బ్యాక్ ప్రమాదవశాత్తు, మీరు చెప్పినట్టు మర్డర్ అయ్యారనుకుందాం. కానీ ఇదంతా మీరెలా చెప్తున్నారు? అసలు అప్పుడు మీరు ఆర్యవర్ధన్ గారి లైఫ్ లోనే లేరు కదా? అది అంటే నాకిదంతా రాజనందిని గారి చెల్లెలే చెప్పారు సార్. ఆవిడెవరు? తినే సార్, రాగసుధ. నమస్తే సార్. నమస్తే. ఈవిడెక్కడో చూసినట్టుందే. నా చెల్లెలు. మీరు మీ చెల్లెలు కనపడడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఫోటో ఈవిడదే కదా? అంటే అది సార్ మరి. అయితే ఆ రోజు తను ఎక్కడుందో తెలియగాని కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్లిపోయారన్నమాట. అవును సార్. అవును, తను మీ చెల్లెలైతే రాజనందిని గారి చెల్లెలని చెప్తున్నారేంటి? అంటే ఇప్పుడు నేను రాజనందిని గారి స్థానంలోనే ఉన్నాను కదా సార్. అంటే తన చెల్లెలు నా చెల్లెలే కదా సార్, అందుకే అలా అన్నాను. ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ కాదు సార్. రాజనందిని గారిది హత్య అని నిరూపించడం, తనని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయటం, అవే ముఖ్యం సార్. రాగసుధా గారు, మీ అక్కగారిని మర్డర్ చేయడం మీరు చూశారా? లేదండి. మరి అది హత్య అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అప్పటికి మాకు శత్రువులున్నారు సార్. ఆస్తి కోసమో లేక మా అక్క ప్రేమ వివాహం చేసుకుందనో ఏ కారణం చేతో తెలీదు, ఎవరో అయిన వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారని నా అనుమానం సార్. మరి ఈ విషయం అప్పుడే ఎందుకు కంప్లైంట్ చేయలేదు? 20 years తర్వాత ఇప్పుడెందుకు కంప్లైంట్ చేస్తున్నారు? అప్పుడు నాది అనుమానం మాత్రమే సార్. అది హత్య అని నిరూపించే ఆధారాలు ఏవి నా దగ్గర లేవు సార్. పైగా అదే సమయంలో ఎవరో నన్ను కూడా చంపడానికి ట్రై చేశారు. అందుకు నేను భయపడిపోయి దూరంగా అజ్ఞాతంలో ఉండిపోయి
ప్రాణాలు కాపాడుకున్నాను సార్. అంటే బహుశా మీ అక్కని చంపిన వాళ్లే మీ మీద కూడా హత్యా ప్రయత్నం చేసుంటారని మీ అనుమానం, అంతేనా? అవును సార్, అంతే. నేను దూరంగా ఉన్నా కూడా మా అక్క చావుకి కారణమైన వాళ్ళని వదలకూడదని, తనది హత్య అని నిరూపించే ఆధారాల కోసం వెతుకుతూనే ఉన్నాను సార్. ఆ, ఇన్నేళ్ల తర్వాత తనకి ఈ ఆధారం దొరికింది సార్. అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. తీసుకోండి సార్. ఈ పెన్ డ్రైవ్ లో ఏముంది? అది మాకు తెలీదు సార్. వాట్? ఏముందో తెలియకుండానే ఇదే ఆధారం అని ఎలా తీసుకొచ్చారు? చెప్పాను కదా సార్, మా అక్కది హత్య అని నమ్మకమే తప్ప దాన్ని నిరూపించే పర్టికులర్ ఆధారాలేవి మా దగ్గర లేదు సార్. అందుకే మా అక్కకి సంబంధించిన అన్ని విషయాల గురించి లోతుగా వెతకడం ప్రారంభించాను. ఆ ప్రయత్నంలోనే అనుమానాస్పదంగా ఇది మా కంటపడింది. అసలు మీకు ఇది ఎక్కడ దొరికింది? ఇదే ఆధారం అనే అనుమానం ఎందుకు కలిగింది? ఇది ఆర్యవర్ధన్ గారి ఎస్టేట్ గోడౌన్ లో దొరికింది సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం, అది కూడా మా అక్కకు సంబంధించిన ఆస్తి డాక్యుమెంట్స్, మా పెద్దలు రాసిన వీలునామా, వీటన్నిటి మధ్య ఇదుండడంతో నాకు అనుమానం కలిగి తీసుకొచ్చాను సార్. మీరు చెప్పేదంతా క్లారిటీగా అనిపిస్తుంది, కానీ ఎక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్లీజ్ సార్, మేము ఇంతకంటే వివరంగా చెప్పలేము. మీరు వెంటనే కంప్లైంట్ తీసుకుని ఆ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. మీరు లేట్ చేసే కొద్దీ వాడు ఎంత దుర్మార్గానికైనా తగ్గించొచ్చు. మీ భయం నాకు అర్థమైంది, బట్ ఇది చిన్న విషయం కాదు మేడం. ఆర్యవర్ధన్ గారి పర్సనల్ విషయం డీల్ చేయడం అంటే ఆయన పరువుని డీల్ చేయడమే మేడం. మీరేదో అనుమానంతో ఒక పెన్ డ్రైవ్ తీసుకురాగానే గుడ్డిగా కంప్లైంట్ తీసుకోలేమండి. ముందు ఇందులో ఏముందో చూడాలి. తర్వాత ఆర్యవర్ధన్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఆయన పర్మిషన్ కూడా తీసుకోవాలి. బికాస్ ఆయన వైపు నుంచి కూడా కొంత సమాచారం మాకు రావాల్సి ఉంటుంది. సార్, ఆర్యవర్ధన్ గారి భార్య స్వయంగా కంప్లైంట్ ఇస్తుంటే మీకు మళ్ళీ వేరే కన్ఫర్మేషన్ ఎందుకు సార్? మీరు లేట్ చేసే కొద్దీ ఏమైనా జరగచ్చు సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ముందు మీరు కంప్లైంట్ తీసుకోండి, ఆ తర్వాత ఈ ఆధారాలతో ఏం చేయాలో అది చేయండి సార్. అవును సార్, మేం ప్రజెంట్ ఎవరిని నమ్మే స్థితిలో లేము. అందుకే ఇలా తొందర పెడుతున్నాము. ప్లీజ్ సార్, త్వరగా కంప్లైంట్ తీసుకోండి. ఆల్ రైట్, మీరింత ముఖ్యంగా చెప్తున్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకొని ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా నిందితుల్ని అప్రోచ్ అవుతాం. దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకే సార్. కానిస్టేబుల్, మళ్ళీ చెప్తున్నా, వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీ ఫ్యామిలీ పరువు మ్యాటర్ అది అని లేనిపోని న్యూసెన్స్ చేయకూడదు. మా రూల్స్ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం. అలాగే సార్. కంప్లైంట్ రాసివ్వండి.
ఎలాగైనా తన మీద కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టించాలయ్యా. ఊరికి వదలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. మేము ఆధారాలన్నీ చెక్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. పదక్క. ఎన్ని రోజుల మన నిరీక్షణ ఫలించిందక్క. రాజనందిని గారి చావుకి న్యాయం జరగబోతోంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడబోతోంది. ఈ విషయం ఆర్యసరికి తెలిస్తే ఎక్కువ సంతోషిస్తారు. పదక్క, ఆఫీస్కి వెళ్ళి సార్తో డైరెక్ట్ గా ఈ విషయం చెప్దాం. పదను. నిన్ను బేటే 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 ఆగు. అయ్యో బేటే నిన్ను చంపేస్తాను బేటే. ఏం చేస్తున్నావే? నన్ను ఎందుకు కొడుతున్నావే? ప్లీజ్ బేటే ఆగువే. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు, నాకు దెయ్యం పట్టింది. అందుకే నిన్ను చంపి నీ రక్తం తాగుతాను. బేటే జ్యూసులు తాగి తాగి నీకు రక్తం కూడా జ్యూసులో కనిపిస్తున్నట్టుందే. ఆగు. ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? నర్స్ నర్స్, మీరు అరిచి లాభం లేదు డాక్టర్. లాక్ చేసేసాను. ఈ రోజు మా మామ్కు ఆపరేషన్ చేయాల్సిందే. బేటీ బేటీ వదలవే, నేను మీ మమ్మీనే. చంపేస్తాను. బేటీ బేటీ వదలవే. అయ్యో బేటీ, నేను మీ మమ్మీనే. దీంతో పొట్టను పొడిస్తే దెబ్బకు పేగులు బయటకు వచ్చేయాలి. అమ్మో, అంత పని చేయకే, చచ్చూరుకుంటాను. ఏం పర్లేదు, సరదాగా కోసేసి సరదాగా కుట్లేసేస్తాను. కోసి కుట్లు వేయడానికి ఇదేమైనా డిజైనర్ బ్లౌజా? డైటింగ్ చేసి మెయింటైన్ చేస్తున్న బాడీనే. ఆ బాడీనే డెడ్ బాడీ చేసేస్తాను. ఓసే, నా మీద ఎంత కోపం ఏంటే నీకు? నేను మీ అమ్మనే. ఎందుకా? వంటల ప్రోగ్రామ్ లో యాంకర్ లాగా స్టైల్ గా పాయసంలో లిక్విడ్ కలిపావు. బొట్టు పెట్టి మరి పాత్రల్ని డివైడ్ చేసావు. చివరికి ఆ దిక్కుమల లిక్విడ్ కలిసిన పాయసం నీ చేత్తో నాకే తినిపించావు. నిన్ను బేటే బేటే వదలవే. నేను చెప్పేది వినమ్మా. వదలు. నేను కరెక్ట్ గానే గుర్తు పెట్టుకున్నాను బేటే. అయితే వేరే మీ కడుపు ఉంది కదే? కడుపు ఉంది, కానీ కడుపు వచ్చే ఛాన్స్ లేదే. ఇదంతా నీ వల్లే. నా పాలిట శనిలా తాపరించావు. ఇప్పుడు ఈ మ్యాటర్ నా మొగుడికి తెలిసిందనుకో, నాకు విడాకులు ఇయ్యడం ఖాయం. అదే జరిగితే నీ ఫోటోకి దండే. కాస్త గ్యాప్ ఇవ్వవే, ఏదైనా ప్లాన్ చేస్తాను. అక్కర్లేదు, డైరెక్ట్ గా నేనే నా మొగుడు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అంతా నువ్వే చేసావని చెప్పి కాళ్ళు పట్టుకునైనా సరే నేను ఆ ఇంట్లో సెటిల్ అయిపోతాను.
నిన్ను బయటికి గెట్టేస్తాను. బేటీ బేటీ వెళ్ళవే వెళ్ళు. నీది ప్రెగ్నెన్సీ కాదని తెలిస్తే క్షమిస్తారేమో. అసలు ప్రెగ్నెన్సీనే రాదు అని తెలిస్తే నెక్స్ట్ మినిట్ నాకంటే ముందు నిన్నే గెంటేస్తారు. నిన్ను చేసినంత చేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తావా? నిన్ను మర్యాదగా నన్ను ప్రాబ్లం నుంచి బయటపడి, లేదంటే ఇదే హాస్పిటల్లో నువ్వు బతికుండగానే పోస్ట్ మార్టం చేసేస్తాను. వదలవే, నన్ను కొంచెం ఆలోచించుకొని ఆపండి. మీ ఇద్దరు ముందు బయటకెళ్ళండి. సారీ డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కాదు అని తెలియగానే మా బేటికి పిచ్చి పట్టినట్టుంది. ఆ పిచ్చి తగ్గాలంటే మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయగలనండి? మా బేటికి కడుపు చేయాలి. వాట్? పిచ్చి పట్టింది మీ అమ్మాయికి కాదు, మీకు పిచ్చి పట్టినట్టుంది. అయ్యయ్యో, నా ఉద్దేశం ఏ టాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చి, కుదిరితే ఏ ఆపరేషన్ చేసేసి మా బేటీకి కడుపు వచ్చేలా చెయ్యండి అని. ఏం మాట్లాడుతున్నారండి? మీకేమన్నా అర్థమవుతోందా? అయ్యయ్యో, నాకు అర్థం అవుతుంది మేడం. మా బాధే మీకు అర్థం కావడం లేదు. డాక్టర్ తలుచుకుంటే పోయే ప్రాణాలనే వెనక్కి తీసుకొస్తారు. రాని కడుపును తీసుకురాలేరా? టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. ఏదో ఒక మార్గం ఉంటుంది, ఆలోచించండి డాక్టర్ గారు ప్లీజ్. మీ అమ్మాయికి పిల్లలు కావాలనుకుంటే అందుకు వేరే పద్ధతులున్నాయి, అవి ట్రై చేయండి. అంతే తప్ప తన కడుపునే పుట్టాలనేది జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. మీరు ఆ వేలో ఆలోచించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే వే నేను ఆలోచిస్తాను. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, మీ ఇద్దరు లిక్విడ్, పాయిజన్ అని మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్. నథింగ్ అండి. మొన్న పాయసం చేస్తే కడుపుతో ఉన్న వాళ్ళకి మంచిదని కుంకుమ పువ్వు లిక్విడ్ కలిపాను. దాని గురించి మా బేటికి తెలియక ఏదో లిక్విడ్ అనుకుంటుంది అంతే. చూడండి డాక్టర్, మీరు ఇవన్నీ వదిలేయండి. అట్లీస్ట్ మా బేటీ ప్రెగ్నెంట్ అని ఒక్క లెటర్ అయినా ఇవ్వండి, చూసి సంతోషిస్తాను. మీరు ఇలానే ఇరిటేట్ చేశారంటే నేను నేరుగా ఆర్యవర్ధన్ గారికి కాల్ చేసి మీరు ఇలా సిల్లీగా బిహేవ్ చేస్తున్నారని కంప్లైంట్ చేస్తాను. వద్దు వద్దు డాక్టర్, వద్దు. అంత పెద్ద డెసిషన్ ఎందుకు? ఏదో హోప్ తో అడిగాను. కుదరదు అన్నారు కదా. ఇట్స్ ఓకే. ఏం చేస్తాం, నిజాన్ని డైజెస్ట్ చేసుకుంటాం. పద్దు పెట్టి వస్తాం డాక్టర్ గారు. ఇంకెప్పుడు రాకండి. అలాగేలేండి బేటీ. డాక్టర్ గారు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నట్టున్నారు. పద కమ్. రాజనందినిగా నా మరణం ప్రశ్నార్థకం కాకూడదనుకున్నాను. చేసిన ప్రయత్నం ఫలించింది. నా మరణం వెనక ఉన్న రహస్యం బయటపడబోతోంది. ఈ నిజం తెలిసి ఆర్య సార్ ఎంత బాధపడతారో నేను ఊహించగలను. కానీ ఆ దుర్మార్గులకు శిక్ష పడితే తన గుండె భారం దించుకుంటారు. ఆ దుర్మార్గులెవరో తెలిసిన మరుక్షణం నేను తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో నేనే ఊహించగలను. ఏం ఆలోచిస్తున్నావను? ఏం లేదక్క. ఎప్పటి నుంచో మోస్తున్న భారం ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుగా ఉంది. ఒకటే ప్రశ్న నా మనసుని తలుస్తూ ఉంటే నాలో నేనే నలిగిపోయేదాన్ని. దానివల్ల నాకు ఆర్య సార్కి మధ్య కూడా చిన్న డిస్టర్బెన్స్. ఇక ఈ రోజు నుంచి అలాంటివేమీ ఉండవు. తృప్తిగా ఉండబోతున్నామనే ఆలోచనే సంతోషంగా ఉందక్క. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉంటావను. అసలు ఈ రోజుతో మీ జీవితాల్లో నవ్వులే మాయమైపోతాయి. కలిసి ఆనందంగా ఉండడం కాదు, నీ మొగుడు జైల్లో, నువ్వు బస్తీలో విడివిడిగా ఉంటూ విలవిల్లాడతారు. ఎందుకంటే ఆస్తి నా సొంతం అవుతుంది కాబట్టి. నువ్వేం
ఆలోచిస్తున్నావు అక్క? ఆ, అదే అను, నేను సేమ్ నీలాగే భారం దిగిపోయిందని ఆనందిస్తున్నాను. ఈ రోజు కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇదంతా నీ సాయం వల్లే జరిగింది. లేదంటే ఒంటరిగా నాతో సాధ్యమయ్యేదే కాదు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు అన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయక్క. నాకైతే ఎప్పుడు ఆర్య సార్తో ఈ విషయం చెప్పాలా అని ఆరాటంగా ఉంది. నీ గురించి కూడా పూర్తిగా చెప్పి మనసులో ఉన్న గిల్ట్ అంతా పోగొట్టుకోవాలి.